హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా? తమ్నేల్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇస్కాన్ టెంపుల్కి. మేముండేది ఒంగోలు పక్కన, కానీ ఒంగోలు వెళ్ళడానికి ఒక 15 to 16 కిలోమీటర్స్ పడుతుంది. టైం చూసుకుంటే ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది. ఇక్కడ నుంచి గమనిస్తుంటే నా పక్కన ఒకరు ఉంటాడు. తను నా ఫ్రెండ్ అనమాట. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పరిచయం అయ్యాడు. సో అక్కడ నుంచి అలా ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. తనకే తెలుసు ఇస్కాన్ ఎక్కడుంది ఒంగోలులో, అలానే దాని టైమింగ్స్ అవన్నీ. ఇక మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా ఇద్దరం బయలుదేరిపోయాం ఇస్కాన్కి వెళ్దామని చెప్పేసి. సో బస్సులో అయితే వెళ్తున్నాం కదా. సో బస్సు అయితే ఇస్కాన్ దగ్గర ఆగదు, కొంచెం దూరం ఆగుతుంది. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఇస్కాన్కి వెళ్ళాలి. దానికంటే ముందు మనకు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఎలాంటిదంటే నాతో పాటు వస్తున్నాడు కదా, వాడి పేరు చరణ్. వాడికి కొంచెం పతంజలి ప్రోడక్ట్స్ అలానే మొబైల్ షాప్లో పని ఉంది. సో ఆ రెండు పూర్తయిన తర్వాత ఇస్కాన్కి వెళ్ళిపోతున్నాం. మనం దిగిన దగ్గర అయితే అసలు వెహికల్స్ అసలాగా వస్తూనే ఉంటాయి. మనం దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అసలు ఎన్ని వస్తాయి మనకి అర్థం కాదు. ఒక్కడు కూడా ఆపడు, కనీసం మనుషులు దాటుతున్నారు కదా అని చెప్పేసి ఎట్లా ఒకటి మనం దాటేయాలి. పతంజలి ప్రోడక్ట్ షాప్ వెతుకుతూ ఉన్నామా, పక్కనే అని చెప్పేసి నడిపిస్తూనే ఉన్నాడు. లాస్ట్కి వెళ్ళిన తర్వాత అయ్యో దొరికింది లాస్ట్కి ఎలాగోలా, కానీ చాలా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ నడిచేసాం. ఇలా యూట్యూబ్ గురించి, తర్వాత వాడి వర్క్ గురించి, నా ఎడ్యుకేషన్ గురించి ఇదంతా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేసరికి టైమే తెలియలేదు. ఇక పతంజలి ప్రొడక్ట్స్ కొన్న తర్వాత దగ్గరలో ఉన్న సీఎంఆర్ని అయితే చూడడానికి వెళ్ళాం. రీజన్ ఏంటి అంటే వాడికి కావాల్సింది ట్రాక్ ప్యాంట్స్ అలానే టీషర్ట్స్, ఈ రెండింటిని తీసుకుందామని వెళ్ళాను. పోయినసారి తీసుకుంటే కాంబోలో 700కి 3 దొరికాయి లోయర్స్. అదే కాంబో ఉందేమో అని చూసాం, బట్ వాడికి సెట్ అవ్వలేదు. ఆ కాంబో లేదు, అలానే మన బడ్జెట్లో కూడా లేదు. సో బడ్జెట్లో లేదు కదా, కాంబో కూడా దొరకలేదని చెప్పేసి జస్ట్ చూసి వచ్చేసాం. తర్వాత అక్కడ దాని ఎదురుగా ఉన్న మొబైల్ షాప్కి అయితే వెళ్ళాం. వాడికి స్క్రీన్ గార్డ్ అవన్నీ ఇష్యూస్ ఉంటే అవి మొత్తం చేంజ్ చేసుకున్నాడు. ఇక ఇక్కడ నుంచి ఎటువంటి ఆటంకం లేదు, మనం డైరెక్ట్గా ఇస్కాన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఎంట్రీలోనే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ అంతా తులసికోట, తర్వాత ఆ టైంలో వెళ్ళాం కదా, అంటే 5-6 అయింది. ఆ టైంలో ఆ లేడీస్ అందరు కూర్చొని మంచిగా పూలు కొడుతున్నారు స్వామివారికి. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇస్కాన్ అంతా ఇది ఉంది. ఇంకా చాలా చాలా పెద్దగా ఉంటాయి. లైక్ రాజమండ్రి, కాకినాడ, బెంగళూరు, చెన్నై, అదే తిరుపతి, ఇవన్నీ చాలా చాలా పెద్దగా ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది ఒంగోలులో. సేమ్ విజయవాడలో కూడా అలానే ఉంది, మా దగ్గర కూడా. సో ఇదంతా చాలా బాగుంటుంది. ఇస్కాన్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. చూపిస్తానండి మీకు. ఈ విధంగా ప్రతిరోజు ఆడవాళ్ళు వచ్చి స్వామివారికి మాలలు కడుతూ ఉంటారు. ఎలా కడతారంటే ఒక మంచి కోఆర్డినేషన్ ఉంటుంది వాళ్ళలో. సూదులు గుచ్చుతూ ఉంటారు, టకటక దండలాలు వేస్తూ ఉంటారు. చాలా ఈజీగా చాలా చాలా పెద్ద మాలలు కట్టేస్తున్నారు. చూడడానికి ఎలా ఉంటాయంటే ఒక షోకేజ్లో ప్లాస్టిక్ ఎలా ఉంటాయి అంత పర్టికులర్గా ఉన్నాయి. ఒక ప్రతి పెటల్ వచ్చేసి చాలా మంచిగా ఫోల్డ్ చేసి ఎక్సలెంట్గా కొడుతున్నారు. ఇక అక్కడితో కట్ చేసి మనం గుళ్ళోకి ఎంట్రీ ఇస్తే ఫస్ట్ మనకి వినాయకుడు కనిపిస్తాడనమాట. ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాతే కదా ఎవరికైనా. సో అందుకని చెప్పి ఫస్ట్ వినాయకుడు పూజ చేశారు. ఒక చిన్న విషయం గమనించారా, అక్కడ వినాయకుడికి కూడా నిలువనామాన్నే పెట్టారు. ఇక చూడండి జగన్నాథ స్వామిని. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు ఎంత ముచ్చటగా ఉన్నారంటే అంత ముచ్చటగా ఉన్నారు. అక్కడ మనకి 3 మూర్తులు కనిపిస్తారు. ఒకటి బలరాముడు, ఒకటి సుభద్రాదేవి అంటే బలరాముడికి కృష్ణుడికి చెల్లి, అలానే మన జగన్నాథ స్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా 3 విగ్రహాలు వరుసగా ఉంటాయి. మనం వెళ్ళిన టైం అయితే అసలు హారతి టైం కూడా కాదు, కానీ కొంచెం బతిమలాడితే ఎలాగోలా ఓపెన్ చేశారు మన కోసం. అయితే ఫుల్ అలిసిపోయి తిరిగాము. కానీ ఎంత కాలు నొప్పి అయినా సరే స్వామిని చూడగానే అసలు అది గుర్తే రాలేదు. స్వామిని అయితే చాలా దగ్గరగా చాలా బాగా చూసాం. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ ప్రభుపాదుల వారిని. వీరే ఇస్కాన్ని స్థాపించి పలు దేశాలకు విస్తరింపజేశారు. ఇక మన దర్శనం అయిపోయింది కదా, అందుకని చెప్పి మూసేస్తున్నారు. ఇక హారతి టైంలోనే తెరుస్తారు. మనం ఇంకా సాయంత్రం వచ్చాం. అదే రాత్రి 7 తర్వాత వస్తే భజనలు, కీర్తనలు, హారతి చాలా గ్రాండ్గా జరుపుతారు ప్రతిరోజు. ఇక్కడ ఒకతను సాంగ్ పాడుతున్నారు దేవుడిది, అది చూడండి. అది పూరిలో స్వామిని నిద్ర పూచేటప్పుడు పాడతారంట.
मृत्युञ्जयाय